నరేష్ హాస్పిటల్కి రాగానే మయూరి అతని రూపం కనిపించగానే తనకి ముఖం ఆనందంతో ప్రఫుల్లమైంది. విప్పారిన మందారంలా అయింది. నరేష్ అలవాటు ప్రకారం చేత్తో నుదురు మీదకి వచ్చి పడుతున్న జుత్తుని ఎగదోసుకుంటూ లోపలికి వచ్చాడు. ఎంత పని చేసావు మయూరి? నాతో ఏ విషయమూ చెప్పకుండా నన్ను పరాయివాణ్ణి చేశావు అన్నాడు నిష్ఠూరంగా. మయూరి ముఖం చిన్నపోయింది. తన గురించిన వివరాలన్నీ అతడికి తెలిసాయన్న ఆలోచన ఆమెను కలచివేసింది. దైవం గురించిన ప్రస్తావన కొనసాగించాలని ఆలోచిస్తున్నంతలో నరేష్ ప్రత్యక్షం కావడంతో అక్కడి నుంచి తప్పుకుపోయింది నర్స్. మయూరి నవ్వేందుకు ప్రయత్నించింది. కానీ ఎంత ప్రయత్నించి కూడా నవ్వలేక విఫలురాలై ఊరుకుంది. నేనిక్కడున్నానని ఎలా తెలుసుకున్నావు అన్నదామె హీనమైపోతున్న కంపిత స్వరాన. తెలుసుకోవాలన్న మనసున్నప్పుడు తెలుసుకునేందుకు మార్గాలు లేకుండా ఉంటాయా అన్నాడు నరేష్. మయూరి అభిమానపూర్వకంగా నవ్వింది. పెదవులు పాలిపోయినాయి. థ్యాంక్స్ అన్నది చిన్నగా. అతడు ఒద్దికగా కూర్చున్నాడు. శరీరానికి అయిన గాయాల గురించి ఎంతో ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నాడు. సానుభూతిగా మాట్లాడాడు. ఎంత ఖర్చైనా సరే మంచి వైద్యం జరగాలి అన్నాడతడు. మయూరి పెదవి విరిచింది. నేను వెండి స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టలేదు అందామె. నరేష్ ముఖం నల్లగా అయిపోయింది. తాను అన్న మాటకు అతడు ఖిన్నుడైనాడు. మయూరి, నా అభిప్రాయం అది కాదు. నీవు గొప్ప నాట్యరానివి. అందునుంచి నిన్ను ఆదుకోవలసిన అవసరం మా అందరి మీద ఉంది. ఇదివరలో ఓసారి నీకు చెప్పిన జ్ఞాపకం. నేను ప్రక్కన ఉండగా నీ పేదరికాన్ని జ్ఞాపకం చేసుకోకు. అలా చేస్తే నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. మయూరి, ఒక్క మాట, నీవు త్వరగా కోలుకోవాలి. అందుకు నేను చేయగలిగిందంతా చేస్తాను అన్నాడతడు చాలా నిజాయితీగా ధ్వనించే స్వరాన. మయూరి రవంతసేపు కళ్ళు మూసుకుంది. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. కొంత స్వస్థురాలైన తరువాత అల్లన ఆల్చిప్పల్లాంటి రెప్పలు విప్పి చూసిందామె. అప్పటికే ఇంద్రనీలాలు పొదిగిన వజ్రాల వంటి నేత్రాలు అశ్రుతపాలై తరలించినాయి. అతడు చూపుతున్న ఆత్మీయతాభావాన్ని తట్టుకోలేని స్థితిలో పెదవులు స్వల్పంగా కంపించినాయి. నరేష్, నేను నీకు ఏమవుతానని నా గురించి ఇంత ఆసక్తిగా ఆలోచిస్తున్నావు? ధూళిలో రాలిన పువ్వులాంటి ఈ అభాగ్యురాలి మీద నీకెందుకింత దయ అన్నదామె. నరేష్ ఆ మాటలకు కలతపడినాడు. భలే మయూరి, నీవు అంతలేసి బరువైన మాటలు మాట్లాడితే సమాధానం చెప్పే సంగతి అలా ఉంచి, అసలు ఆ మాటలు నాకు అర్థం కావు, తెలిసిందా? అన్నింటికీ సీరియస్గా ఆలోచించడం ప్రారంభిస్తే మనసు తికమకగా అయిపోతుంది. అందునుంచి టేక్ ఇట్ ఈజ్. అవును, నీవిక్కడ ఉన్నావనే విషయం నాకెలా తెలిసింది అనే కదా నీ సందేహం అంటూ మాటలు వడివడిగా దొర్లించడం ప్రారంభించాడు నరేష్. వాస్తవానికి ఆ సందేహం ఆమెకు కలిగి ఉండకపోయినా అతడు ఆమెలో అటువంటి ఆలోచనను మొలకెత్తించి అందుకు సమాధానం ఇవ్వడం మొదలుపెట్టాడు. మాటలు దొర్లించడం నేర్చిన వారికి వారి పని చేసుకుపోయేందుకు ఎంత చిన్న ఆలంబనైనా చాలు. దూదిపింజలోని దారం ఉడికినట్లు ఉడికేస్తారు. ఈరోజు ఉదయం పేపర్లో యాక్సిడెంట్ గురించి చదివాను. పేపర్ వాళ్ళ మీద కోపం వచ్చింది. ఒక యాక్సిడెంట్ జరిగిందని మాత్రమే రాస్తారా వాళ్ళు? ఒక గొప్ప కళాకారిని గాయపడిందన్న విషయం వాళ్ళకి పట్టనే లేదు ఆ వార్తలో అన్నాడు. మయూరి మనసు లోపలే నవ్వుకుంది. నన్ను నీవు గుర్తించినంత గొప్పగా వారు గుర్తించలేదు. అది వారి ఇష్టం. డిమాండ్ చేసే అధికారం మనకు లేదు అన్నదామె నెమ్మది అయిన స్వరాన. అందుకే కదా చాటున అనుకోవడం అంటూ నవ్వాడు నరేష్. మయూరికి నవ్వాగలేదు. అతడు అలాగే చాలాసేపు, గంటలు, రోజులు లేదా ఒక జీవితకాలం అలాగే కూర్చుని కబుర్లు చెప్తే బాగుండనిపించింది. కానీ నరేష్ కొద్ది నిమిషాల తర్వాత లేచాడు. సాయంత్రమే మళ్ళీ కనిపిస్తాను, డాక్టర్తో కలిసి మాట్లాడి వెళ్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి నర్స్ హడావిడిగా ఆ గదిలోకి వచ్చింది. నిన్ను స్పెషల్ వార్డ్కి మార్చమని డాక్టర్ చెప్పారు. అక్కడైతే నీవు మరింత త్వరగా కోలుకుంటావు. నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటానులే అన్నదామె. తనను స్పెషల్ వార్డ్కి మార్చిన కారణం నరేషే అయి ఉంటాడని గ్రహించేందుకు అట్టే సమయం పట్టలేదు మయూరికి. ఆమె కళ్ళు మూసుకుని ఆలోచనలో పడింది. కొద్ది పొద్దులు గడిచిపోయిన తరువాత అదొక అందమైన సుప్రభాతం. కాలం ఎంత బలీయమైందో అంత విచిత్రమైంది కూడా. ఒకే ఉదయం కొందరిలో కొత్త ఆశలను రేకెత్తించింది, కొందరిలో నిరాశను మరింత చేస్తుంది. అదంతా చూసే దృష్టిని అనుసరించి, వస్తువులు స్వభావాలు మారినట్లు ఆలోచించే మనసుని అనుసరించి ఉంటుంది. భగవద్దత్తమైన ఆశీర్వచనం వల్ల ఆ సుందరి సుప్రభాతాన్ని ఆశలకు ఆలంబనగా, జీవితం మీద కొత్త ఆలోచనలు చిగురింపచేసే అందమైన సమయంగా భావించింది మయూరి. ఆ సమయంలో డాక్టర్ పర్యవేక్షణలో నర్స్ కట్లు అన్నీ విప్పివేసింది. కాసింతసేపు గాయాలను పరీక్షించి చూసిన తరువాత డాక్టర్ నిటారుగా వెన్ను విరిచి నిలబడ్డాడు. గుడ్ ప్రోగ్రెస్ అన్నాడు తృప్తిగా. అతడు వెళ్ళిపోయిన తరువాత నీవింక త్వరగానే ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నది నర్స్. మయూరి తగ్గిపోయిన గాయాల వంక చూసుకుంది. అమ్మా,
దేవుని కృప నీ మీద పడింది. దయామయుడైన భగవంతుని అనుగ్రహం వల్లనే నీవింత త్వరగా కోలుకున్నావు. జీవితంలో అనేక అనర్థాలు ఎదురు కావచ్చు, ఎన్నో బాధాకరమైన పరిస్థితులు ఎదురు కావచ్చు, ఎంతో నిరాశ నిస్పృహలు నిన్ను ఆవరించవచ్చు. కానీ దేవుడి మీద నీవు విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటే అన్నింటినీ అధిగమించగలుగుతావు. ఏదో చెప్తున్నానని అనుకోకు. ఆనాడు నీవు విసిరికొట్టిన లాకెట్ నా దగ్గర భద్రంగా దాచాను. దాన్ని నీవు తిరిగి తీసుకోవాలి. అది నీ దగ్గర ఉన్నంతకాలం నీవు కష్టాలకు దూరంగా ఉంటావు అని ప్రారంభించిందామె. మయూరి తలెత్తి వాకిలి వంక చూసింది. సరిగ్గా అదే సమయానికి ప్రత్యక్షమయ్యాడు నరేష్. నర్స్ చిత్ర విచిత్రంగా చూసింది అతని వంక. ఓ గాడ్, ఇతడు మళ్ళా ఇదే సమయానికి రావాలా అనుకుంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మయూరికి నవ్వాగలేదు. ఫకాల్న నవ్విందామె. ఏమిటిది? అకాల వర్షంలా, అనుకోని మెరుపులా ఈ నవ్వులేమిటి? బ్యాండెట్స్ విప్పేశారని సంతోషపడుతున్నావా అని అడిగాడు. అతడు పక్కనే కూర్చుంటూ అదేమీ కాదని తల అడ్డంగా ఊగించింది మయూరి. మరేమిటి అన్నట్లుగా ఆసక్తిగా చూడసాగాడు నరేష్. ఈ నర్సు ఉందే, ఆవిడ భలే మంచివారు, ఎంత దయాగుణం కలిగిన వారు, అంతటి దైవభక్తురాలు. తాను ఓ లాకెట్లో సిలువను బిగించి నాకు బహూకరించాలని ప్రయత్నిస్తోంది. ఒకప్పుడు మనోవ్యధకు గురై నమ్మికను కోల్పోయిన స్థితిలో ఆ లాకెట్ మెడలోంచి తీసి విసిరికొట్టాను నేను. అది అపచారమే అనుకో. మనోధృతిని కోల్పోయిన స్థితిలో అలా చేశాను నేను. అప్పటి నుంచి ఆవిడ ఆ లాకెట్ని నాకు ఇవ్వాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. దైవాన్ని గురించి ప్రస్తావన తీసుకుని రావాలని 2 సార్లు సరైన సమయం చూసి ప్రయత్నించారు. ఆ 2 సార్లు సరిగ్గా అదే సమయానికి వచ్చావు నువ్వు. అందుకే నవ్వు వచ్చింది. నవ్వాను అన్నది మయూరి. నరేష్ ముఖం మరింత ప్రశ్నార్థకంగా మార్చేశాడు. ఇందులో నవ్వుకోవాల్సిన విషయం ఏది నాకు కనిపించటం లేదు. ఎందుకంత నవ్వు అన్నాడు అయోమయంగా. మయూరి గంభీరంగా ముఖం మార్చుకుంది. ఆ దైవం ఉన్నాడో లేడో నా చిన్ని ఆలోచన పరిధిలో నేను నిర్ణయించుకోలేను. కానీ కష్టాలలో ఆదుకునేందుకు కనిపించే దైవానివి నీవే కదా అందామె. నరేష్ అంతటి పొగడ్త ఒక్క మారుగా విరుచుకుని మీద పడిపోవడంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. అతని కళ్ళు ఆనందవార్నిధులైన కెంపుల పూలు విరాజిల్లే కేదరాలు అయినాయి. మనసు అత్యంత ప్రసన్నంగా అయిపోయింది. ముఖమంతా రూపెత్తిన తృప్తిలాగును అయింది. మనిషంతా సంతోషంతో ఉవ్వెత్తున లేచిన సాగర తరంగమైపోయినాడు. పొగడ్తలనేవి మనిషిని పట్టి ఎటువైపో లాగుతాయి. అందునుంచి కాసేపు నీవు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అన్నాడు. మయూరి ఎత్కించెత్తు అభిమానపడింది. నేను కావాలని పొగిడినట్లు, కాకా పట్టేందుకు ప్రయత్నించినట్లు ఇతడు భావించాడు కదూ అని మనసులో లోపలే సంశయగ్రస్తురాలైంది. ఎంత మంచివారైనా, ఎంత చనువు ఇవ్వవలసిన వారైనా డబ్బున్నవారి స్థితి వేరు, వారి మనస్థితి అదో తరహా. డబ్బు దండిగా ఉన్నవారి ఆలోచనలు రాజుల మనసుని పోలి ఉంటాయి. అందునుంచి ఎప్పుడూ రవంత దూరంగా ఉండడం శ్రేయస్కరం. తాను ఆ రేఖను దాటి వచ్చినందుకు అతడు ఎలా అనుకుంటాడో, ఏమనుకుంటాడో అని సంశయపడిందామె. అతడు తలెత్తి నలువంకలా చూశాడు. నర్స్ కనిపిస్తే ఆమెను పిలిచాడు. నమస్తే చెప్పాడు. ఎంతో వినమ్రంగా మాట్లాడాడు. మీరు చెప్పదలుచుకుంది చాలా ఉన్నతమైన సంగతి. మీరు చేయదలిచిన పని చాలా పవిత్రమైనది. కానివ్వండి. ఇప్పుడు ఆమె ఎలా కాదని అనగలదో నేను చూడాలి అనుకుంటున్నాను అన్నాడు. అదొక మాదిరి చనువు, అధికారం ధ్వనిస్తున్న స్వరాన. అర్థమై కానట్లు అయోమయంగా చూడసాగింది. మళ్ళీ మయూరికి నర్స్ పరిస్థితి చూశాక నవ్వాగలేదు. మీరు నాకు ఇవ్వదలుచుకున్న లాకెట్ గురించే ఆయన మాట్లాడుతున్నారు అంటూ నర్స్కి వివరించిందామె. నర్స్ ముఖం ప్రఫుల్లమైంది. తను ఎంతగా సంతోషపడింది ముఖంలోని అభివ్యక్తీకరించిందామె. దయామయుడైన భగవంతుడు మీకింత మంచి బుద్ధి కలిగించినందుకు సంతోషం అంటూ తన దగ్గరే దాచిన లాకెట్ని వెలుపలకు తీసిందామె. మయూరి శ్రద్ధాపూర్వకంగా దాచిన దోయిలలో ఆ లాకెట్ని ఉంచింది. మయూరి కళ్ళకు అద్దుకుని దాన్ని మెడలో వేసుకుంది. తృప్తిగా చూసుకుంది దాని వంక. అమ్మ, దైవకృప నీ యందు నిలిచి ఉండాలి అంటే దాన్ని నీవు పవిత్రంగా కాపాడుకోవాలి అని చెప్పి వెళ్ళిపోయిందామె. నరేష్ తన మాటను మన్నించినందుకు మయూరి వంక కృతజ్ఞతగా చూశాడు. థ్యాంక్స్ అన్నాడు. నేనే మీకు చెప్పాలి అన్నది మయూరి. డాక్టర్తో మాట్లాడి వచ్చాను. ఈరోజు డిశ్చార్జ్ చేస్తామన్నారు. సాయంత్రమే మా ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నాడతడు సంతోషంగా. విభ్రాంత పడిపోయి చూసింది మయూరి. నా మాటకు నీవు ఎదురు చెప్పబోవట్లేదు. ఎందుకంటే నీవు ఒక భద్రత కలిగిన చోటు ఉండాలి. డాక్టర్ సలహా మీద నేను ఎస్ఐతో కూడా మాట్లాడాను. ఆయన నాకిచ్చిన సలహా నేను ఇప్పుడు ఆచరణలోకి తీసుకుని రాదల్చాను. ఎందుకంటే మాజీ లెక్చరర్ కోసం తీవ్రమైన గాలింపు జరుగుతూ ఉంది. అది ఫలించి అతడు ప్రభుత్వానికి చిక్కే వరకు ఎటునుంచైనా నీ మీద దాడి చేయవచ్చు. అటువంటిది జరగకుండా నేను నీకు రక్షణ ఇవ్వదలుచుకున్నాను అంటూ తన ఆలోచన వివరించాడు నరేష్. కృతజ్ఞతాభావంతో ఆమె ముఖం నేలచూపులకు దిగిపోయింది. నరేష్, ఇంతకాలం నా గురించి కొన్ని విషయాలు నీకు చెప్పాను. మరికొన్ని సంగతులు నీకు తెలియకుండా దాచాను. నన్ను నీవు మన్నించగలిగావు అంటే నీవు ఎంతటి సంస్కారివి అని అనుకోవాలి అన్నదామె సంశయపడిపోతూ. ఆడపిల్లలు కొన్ని సంగతులు
వాయి విడిచి చెప్పుకోలేరు. ఆ మాత్రం అర్థం చేసుకోలేననుకుంటున్నావా మయూరి అన్నాడు నరేష్. చివ్వున తలెత్తి చూసిందామె. తన జీవితంలోని అపశృతులన్నీ అతనికి అర్థమైనాయి. ఏ విషయాలైతే అతడికి తెలియకుండా దాచాలని ప్రయత్నించిందో ఈ సంఘటనతో అవన్నీ అతడికి తెలిసాయి. పదుగురికి తెలిస్తే తన పరువు బజారు పాలవుతుందనుకున్న విషయాలు ఇప్పుడు పోలీసుల దాకా పోయింది. ఇలా ఎందుకు జరుగుతుందో? ఏది జరగాలని కోరుకుంటామో అది జరగదు, ఏది జరగరాదని ఆలోచిస్తామో అదే జరుగుతుంది. జీవితం అంటే ఇదే కాబోలు. ఆమె మానసికంగా గాయపడిందని గ్రహించాడు నరేష్. ఇటువంటి విషయాలన్నీ మనసులో ఉంచుకుని నీవు కృంగిపోనక్కర్లేదు. ఈ ప్రపంచంలో డబ్బు ఒక్కటే రాజ్యం చేస్తోంది. జీవితంలో దేన్ని కోల్పోయినా డబ్బుతో దాన్ని సాధించుకోవచ్చు. సామాజికమైన రీతులు, నీతులు, న్యాయ సూత్రాలు, కట్టుబాట్లు అన్నీ డబ్బు ముందు తలలు వంచుతాయి మయూరి. మనకు వినేందుకు రవంత బాధగానే ఉన్నా ఇప్పటి మనుషుల మనస్తత్వాలు, సమాజం నడక అన్నీ కలిసిన యుగధర్మం ధనాన్ని ఆశ్రయించుకుని నడుస్తున్నాయి. డబ్బు లేని కొరత వల్ల జీవితంలో లేని లోట్లు పక్కవారికి కనిపిస్తూ ఉంటాయి. డబ్బు ఉంటే అన్ని అయోగ్యతలు కూడా యోగ్యతలుగా రాణిస్తాయి. ఈ సమాజం నీకిచ్చిన శిక్షను పరంగా మార్చుకోవాలి అంటే నీవు ధనవంతురాలివి కావాలి. నేనున్నంత వరకు డబ్బు లేదన్న నిరాశ నిన్ను ఆశ్రయించకూడదు. దిగులు పెట్టుకుని కృంగిపోక సాయంత్రం ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి నువ్వు అని ధైర్యం చెప్పి వెళ్ళిపోయేందుకు ఉద్యుక్తుడైనాడు నరేష్. తనను వాడుకుని మనిషి తనవాడు అవుతాననడం, తనకు లేని డబ్బు తనది కాబోతుంది అనటం, పదుగురి మధ్య తనకు లేని ఉన్నతమైన స్థితిని అతడు కల్పిస్తాను అనడం మయూరిని మునుముందుగా ఆశ్చర్యంలో ముంచెత్తినాయి. ఆ తరువాత ఆమెకు కొండంత ఆత్మవిశ్వాసం కలిగింది. ఆ పగలంతా ఆమె ఉత్సాహంతో గడిపింది. తన జీవితంలో రానున్న మార్పు గురించి నర్స్తో 10 సార్లైనా చెప్పింది. కరుణామయుడైన దేవుడి మీద నీవు విశ్వాసం కలిగి ఉంటే అంతా మంచి జరుగుతుంది. ఇదంతా దేవుని కృప మాత్రమే అని తీర్పు చెప్పింది నర్స్. సాయంత్రమైంది. ఎండ తగ్గి ఆహ్లాదమైన వాతావరణం ఏర్పడింది. వీధుల్లో కార్ల సందడి, జనసంచారం అధికమైనాయి. పగలంతా ఇళ్లల్లో, ఆఫీసుల్లో ఉన్న జనసందోహం కాకులు గూళ్ళు చేరే వేళకు వీధుల్లోకి పడ్డారు. ఖరీదైన జీవితం అందుబాటులో ఉన్నవాళ్ళు షాపింగ్ల కోసం బయలుదేరారు. అది అందుబాటులో లేని వాళ్ళు సినిమాలని, ఖర్చు లేని చిన్న చిన్న షికార్లని బయలుదేరారు. ప్రపంచానికి కొత్త ఊపిరి వచ్చినట్లు కనిపించింది. ఆ వేళప్పుడు కారు తీసుకుని వచ్చాడు నరేష్. అక్కడ సర్దుబాటు చేయాల్సిన ఖర్చులు అవి సర్దుబాటు చేసేసి మయూరి ఉన్న గదిలోకి వచ్చాడు. అప్పటికి ప్రయాణమయ్యే విధంగా సంసిద్ధురాలే కూర్చుంది మయూరి. ఆమెను తీసుకుని నేరుగా ఒక పెద్ద బంగ్లాకు చేరుకున్నాడు నరేష్. అంత పెద్ద భవనంలోకి ఎన్నడూ వెళ్ళనైనా లేదు మయూరి. ఆమెకు కళ్ళు చెదిరినట్లుగా అయినాయి. పూర్వజన్మలో పుణ్యమో ఈ జన్మలో పాపమో చేసిన వాళ్లే అటువంటి ఇంద్రభవనం లాంటి ఇంటిలో ఉండగలుగుతారు. పూర్వజన్మలో పుణ్యం చేసుకుందో ఈ జన్మలో పాపం చేసుకుందో తనకు తాను తెలుసుకోలేని మయూరి నరేష్ వెంట ఆ బంగ్లాలోకి వెళ్ళిపోయింది. ఆమె కోసం 2 గదులు ప్రత్యేకించబడినాయి. ఆ ఇంటిలోని వ్యక్తులెవరూ ఎప్పుడో తప్ప కలుసుకుని మాట్లాడరు. ఎవరి పరుగుల మీద వాళ్ళుంటారు. ఎవరికి వారే ప్రత్యేకం. ఎవరి గదులు వాళ్ళకి ఉంటాయి. ఎవరి ఆలోచనలు వారికి ప్రత్యేకం. ఎవరి జీవితాలు వారికి ప్రత్యేకం. తల్లి బిడ్డలైనా, తండ్రి కొడుకైనా, తల్లిదండ్రులైనా, అతిథులైనా అన్నప్పుడల్లా కలుసుకుని మాట్లాడుకోగల తీరికలో ఉండరు. ఇంటి అజమాయిషీకి ఒక మేనేజర్ ఉన్నాడు. ఖర్చులు చూసేందుకు ఒక అకౌంటెంట్ ఉన్నాడు. ఎవరు ఎంత ఖర్చు చేస్తున్నారో లెక్కల్లో చూసి మాత్రమే తెలుసుకుంటాడు తండ్రి. అదైనా తీరిక ఉంటే. బిడ్డలు తిన్నారో లేదో వంటవాడి ద్వారా మాత్రమే తెలుసుకోగలదు తల్లి. అదైనా జ్ఞాపకం ఉంటే. పండుగలు ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అందరూ కలుసుకోవటం జరుగుతుంది. అటువంటి ఆ ఇంటిలోకి ఒక అతిథి వచ్చి చేరిందన్న వార్త కొద్ది రోజుల తర్వాత కానీ అందరికీ తెలియలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకి కానీ ఆ అమ్మాయి ఎవరన్నా ఆరా తీయటం ప్రారంభం కాలేదు. నెమ్మది మీద నరేష్ ఆ అమ్మాయిని ఇంటికి ఎందుకు తీసుకుని వచ్చాడు అన్న సంగతి విచారణ కోసం ప్రారంభమైంది. ఎవరా అమ్మాయి అని అడిగాడు తండ్రి. మయూరి. నరేష్ సమాధానం. పేరు సరే, ఎవరో చెప్పు. నా క్లాస్మేట్ నరేష్. అది సరే, ఎందుకొచ్చినట్టు? ఆశ్రయం కోసం అన్నాడు నరేష్. తండ్రి చాలా సీరియస్గా ఆలోచించి నరేష్ వంక నవ్వుతూ చూశాడు. ప్రశాంతమైన ధోరణిలో చెప్పడం ప్రారంభించాడు. మై డియర్ సన్, మనం కష్టపడి ఆర్జించుకున్న దానిలో మనకు మనంగా ఎంత అనుభవించినా, ఎంత ఖర్చు పెట్టుకున్నా రవంతైనా ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ మరొకరి ప్రస్తావన వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం శ్రమించి సంపాదించుకున్న సంపదలో నుంచి పరాయి వారికి 1 పైసా ఇవ్వవలసి వచ్చినా అది నష్టంగానే అనుకోవాలి. నష్టపడేవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు.
అదొక్కటే కాదు నా అనుమానం. డబ్బు కలిగిన వాళ్ళ దగ్గర అనేక మంది అనేక విధాలా చేరుతూ ఉంటారు. వారందరూ అలా ఎందుకు వస్తున్నారు, వారి మనస్తత్వాలేంటో ఆలోచించి తెలుసుకునే అవకాశం మనకుండదు. మనం అంత తీరికగా ఎప్పుడూ ఉండకూడదు. అందునుంచి అందరి పట్ల ఒకే సిద్ధాంత దృష్టితో ప్రవర్తించాలి. వారెందుకు వచ్చినా, ఎటువంటి వారైనా ఆ సిద్ధాంతమే మనల్ని అడ్డుకుంటుంది. లేదా మరొకరి ఆలోచనలకు, మరొకరి ఆశలకు మనం బలి అవుతూ ఉంటాం. అలా కావటం తెలివి తక్కువతనం. కావటానికి సంపన్నులమే అయినా మన నుంచి ఆశించే వారి పట్ల మనం ఏమీ లేనివారుగానే ప్రవర్తించాలి. అలా చేయలేని నాడు ఈ సంపదలు మనకు నిలవవు, నిలిచినా అవి పెరగవు అంటూ హితబోధ చేసి అతని సమాధానం కోసమైనా ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు తండ్రి. ఆ తర్వాత మళ్ళీ అవకాశం కల్పించుకుని తండ్రితో చెప్పాడు నరేష్. డాడీ, ఆమె నన్ను ఆశ్రయం కోసం అర్థించలేదు. మంచి డాన్సర్, ఎవరూ లేని ఒంటరి, అందునుంచి తీసుకుని వచ్చాను. ప్రోత్సహించాలన్న ఉద్దేశమే కానీ నాకు మరొక అభిప్రాయం లేదు అని చెప్పాడు. తండ్రి ఆ మాటలు విన్నాడు కానీ ఎటువంటి వ్యాఖ్యానము చేయలేదు. హడావిడిగా ఏదో పని మీద వెళ్ళిపోయాడు. ఒకరోజు తల్లి అడిగింది, ఆ అమ్మాయి ఎవరు? మయూరి. పేరు సరే, ఎందుకు వచ్చింది? మన ఇంట్లో ఎందుకు ఉంటుంది? వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు మరొకరి ఇంట్లో ఇంతకాలం ఉండలేరు కదా అన్నది తల్లి. మమ్మీ, ఆ అమ్మాయి మంచి డాన్సర్. అలాగా, మీ క్లబ్లో ప్రోగ్రాం చేయిస్తే నీ పలుకుబడి పెరిగిపోతుంది మమ్మీ. ఎంత మంచి డాన్సర్ అనుకున్నావు, చాలా పేరుంది అన్నాడు నరేష్ తల్లిని ఊరిస్తూ. అది బాగానే ఉంది కానీ మెడలో లాకెట్, సిలువ ఉన్నాయి. వాళ్ళు క్రిస్టియన్సా? కాదు మమ్మీ, ఒక నర్స్ ఇస్తే వేసుకుంది అన్నాడు. సరే, మంచిది అన్నది తల్లి.